అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని ఏటేటా వాళ్ళకి 15,000 చొప్పున ఆర్థిక సహాయం కింద అందిస్తే కనుక వారు చాలా లాభపడతారు అనే సదుద్దేశంతో ఆటో డ్రైవర్ సేవలు అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. అక్టోబర్ 4న విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు కూడా అటెండ్ అవ్వబోతున్నారు. అసలు ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు అని చాలామందికి డౌట్ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ డౌట్ రావడానికి కారణం ఏంటంటే, ఈ పథకం గురించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు ఎక్కడా కూడా మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరగలేదు. కాబట్టి ఈ సడన్గా ఈ డిసిషన్ తీసుకున్నందుకు చాలామంది ఆటో డ్రైవర్లు ఆనందపడ్డారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర అనే పథకం పేరు మీద ఆటో డ్రైవర్లకి ఏటేటా 10,000 రూపాయలు అందించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఎంత నిధులను ఖర్చు పెట్టి ఆటో డ్రైవర్లకు కేటాయించారు, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఎంత కేటాయిస్తున్నారు, వాళ్ళకి ఏటా ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత ఇస్తున్నారు అనేది ఒక్కసారి లెక్కలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ అక్టోబర్ 4వ తేదీన ఏదైతే ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమం ద్వారా ఎంత అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే, ప్రతి డ్రైవర్కి కూడా ఈ హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయబడడం జరుగుతుంది. సో గతంలో ఎంత చేశారు అంటే, వైసీపీ ప్రభుత్వ హయాంలో 10,000 రూపాయలు వాహన మిత్ర అనే పేరు ద్వారా 10,000 రూపాయలు అయితే వాళ్ళు జమ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి 50% ఎక్కువగా 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చారు అంటే 2.6 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చారు. అంటే 2,60,000 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారంటే 2.9 లక్షలు, అంటే 2,90,000 మందికి ఆటో డ్రైవర్లకు, ఏపీలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఈ ఆటో డ్రైవర్ సేవలు అనే పథకం వర్తిస్తుందన్నమాట. సో ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే 436 కోట్లు ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమానికి, ఈ పథకానికి 436 కోట్లు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు అంటే 260 కోట్లు ఈ వాహన మిత్ర అనే పథకం కింద ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకటి గమనిస్తే గతంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అందరం కళ్ళారా చూసాం. 10 నిమిషాలు పట్టే ప్రయాణానికి 40 నిమిషాలు పట్టేది. ఆ గుంతలు కావచ్చు, మొత్తం అంతా పాడుపడిపోయిన రోడ్డు కావచ్చు, దాన్ని కనీసం ఒక్కసారైనా కూడా మరమ్మతులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాలాన్ని గడిపేశారు. దానివల్ల రోడ్లు ప్రయాణం ఒకటే కాదు, ఈ ఆటో డ్రైవర్లకి, అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లు కూడా, వీళ్ళందరూ వాహనాలన్నీ కూడా దారుణంగా పాడైపోతున్నాయి. ఒకసారి 2 సార్లు అయితే ఓకే, రోజంతా అదే దారిలో వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు నెలకి 30 రోజులు కూడా అలా తిరుగుతూనే ఉంటారు. మరి అలాంటప్పుడు ఎంత మంచి వాహనమైనా, ఎంత స్ట్రాంగ్గా ఉన్న వాహనమైనా సరే మొత్తం తుక్కు అయిపోయేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపుగా 1,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు మరమ్మతులు, అలాగే రోడ్లు మొత్తానికి వేయడం, కొత్త రోడ్లను వేయడం, ఈ విధంగా చేయడం వల్ల ప్రయాణం సుఖమయం అవడమే కాకుండా ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, వీరందరికీ కూడా వాహనం ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైతే ప్యాసింజర్లు ఉన్నారో వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా వెళ్తున్నారు. అంటే ఈ విధంగా రోడ్లు వేయడం, అదేవిధంగా ఆటో డ్రైవర్లకి, ఈ ట్యాక్సీ డ్రైవర్లకు కూడా మంచి జరగడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, వైసీపీ ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ అనేది ఎంత ఉండేదంటే అక్షరాల 20,000 రూపాయలు. ఈ గ్రీన్ ట్యాక్స్ కట్టలేక సామాన్యులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు బాగా డబ్బుండి వాళ్ళేమీ డ్రైవింగ్ చేయరు కదండి, వాళ్ళు వ్యవసాయం బదులు వేరేది చూస్ చేసుకున్నారు. సో అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితి లేకో, లేదంటే ఇది ఇంట్రెస్ట్ అయ్యి మొత్తం పూట గడవాలి, పొట్ట నిండాలి కాబట్టి ఒక విధంగా ఆ డ్రైవింగ్ని అయితే చూస్ చేసుకున్నారు. ఒక 4 డబ్బులు వస్తూ ఉంటాయి. గత ప్రభుత్వంలో డబ్బులు ఎలా ఉన్నా సరే రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు, వాహనాలు పాడైపోతూ ఉంటాయి. దానికి తోడు ఈ గ్రీన్ ట్యాక్స్ 20,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ గ్రీన్ ట్యాక్స్ని మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంతకు తగ్గించేశారు అంటే 3,000, అంటే 3,000 చేశారు. 17,000 రూపాయలు తగ్గించేశారు. ఎంత భారం తగ్గి ఉంటుంది?
ఈ ఆటో డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లు, ఈ డ్రైవర్లందరికీ కూడా ఎంత భారం తగ్గినట్టు ఉంటుంది. చాలా వరకు కూడా తగ్గించేశారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ సేవలో అనే పథకం కింద ఎంతమంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంతమందికి ఎక్కువగా ఇచ్చారంటే 30,000 మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చారండి. దీంట్లో విశాఖ జిల్లాలోనే 22,000 మంది ఉన్నారు. అంత ఎక్కువ మంది ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఎన్ని కోట్లు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువగా కేటాయించారు అంటే 175 crores అండి. 175 కోట్లు వీళ్ళకంటే ఎక్కువగా. వీళ్ళు 260 కోట్లు ఖర్చు పెట్టారు కదా, వీళ్ళు ఇంకొక 175 కోట్లు ఎక్కువగా. మరి 30,000 మంది పెరిగారు కదా, దాంతోపాటు గతంలో 10,000, ఇక్కడ 15,000 కాబట్టి ఇంకొక 175 కోట్లు ఎక్స్ట్రా పెట్టి ఓవరాల్గా 436 కోట్లు కేటాయించి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఈ స్త్రీశక్తి పథకం వచ్చింది కదా, సో దానివల్ల కొద్దిపాటి గిరాకీ అనేది కాస్త నష్టంగా ఉంటుంది. సో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఆటో డ్రైవర్లను అలాగే ట్యాక్సీ డ్రైవర్లను కూడా ఆనందింపజేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఇస్తామని కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఒక పథకం ఇస్తున్నామంటే దానివల్ల ఎవరైనా నష్టపోతున్నారా అని ఆలోచించి పెద్దగా నష్టం లేదు. నిజంగా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఆటోలు బాగా తగ్గిపోయిన గిరాకీ ఏం లేదు, బాగానే ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు, అది ఎప్పుడు ఉండేదే. సో ఈ స్త్రీశక్తి వల్ల అలాంటిది కూడా లోటు లేకుండా ఉండాలని చెప్పేసి ఈ ఆటో డ్రైవర్ సేవలు అనే పథకం కింద 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ అలాగే ట్యాక్సీ డ్రైవర్ ఖాతాలో అయితే పడడం జరగబోతుంది. కావున ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఈ పథకం ద్వారా ఆనందంగా ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను. మెయిన్గా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ నాయకులను తీసుకుందాము, ఇచ్చిన హామీలనే సరిగ్గా నిర్వర్తించలేదు. మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పారు, ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, అలాగే వదిలేశారు, నోటిఫికేషన్ కూడా ఇవ్వాల. దాని తర్వాత అమ్మఒడి ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఒకరికి ఇచ్చారు. అలా చాలా చెప్పుకుంటూ వచ్చి అధికారంలోకి వచ్చారు. ఉన్నవే చాలా వరకు ఇవ్వలేదు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే రాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉన్నా, అప్పుల్లో ఉన్న ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు కూడా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తూనే ఇవ్వలేని హామీని కూడా, మేనిఫెస్టోలో లేనిది కూడా ఇప్పుడు ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి ఈ విధమైన పథకాన్ని తీసుకురావడం అయితే చాలా ఆనందకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.